మెదక్ జిల్లా రామన్నపేట శాఖ ఆధ్వర్యంలో పెండింగులో ఉన్న 8,300 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్ విడుదల చేయాలని స్థానిక బస్టాండ్పై బైఠాయించి నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఏబీవీపీ ఆధ్వర్యంలో రామాయంపేట శాఖ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని తెలియజేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి దాదాపు 2 సంవత్సరాలు కావస్తున్నా కానీ ఇంతవరకు విద్యార్థులకి స్కాలర్షిప్లు విడుదల చేయలేని దుస్థితి తెలంగాణ రాష్ట్రంలో కనిపిస్తూ ఉంది. పేద మధ్యతరగతి విద్యార్థులంతా స్కాలర్షిప్ల మీద ఆధారపడి విద్యను కొనసాగిస్తూ ఉన్నారు. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి విద్యార్థులపైన చిత్తశుద్ధి లేకుండా పోతుంది. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విద్యార్థులకి పెండింగ్లో ఉన్నటువంటి 8,300 కోట్ల స్కాలర్షిప్లు విడుదల చేయాలని చెప్పేసి ఏబీవీపీ డిమాండ్ చేస్తుంది. లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేసినా సరే మా స్కాలర్షిప్ల కోసం మేము ఎంతవరకైనా కొట్లాడతాం. ఈ స్కాలర్షిప్లు విద్యార్థుల హక్కు, ప్రభుత్వం పెట్టే భిక్ష కాదు, విద్యార్థుల హక్కు. కాబట్టి మేము స్కాలర్షిప్ల కోసం ఎంతకైనా కొట్లాడతాం. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరిచి విద్యార్థులకి స్కాలర్షిప్లు విడుదల చేయాలని చెప్పేసి డిమాండ్ చేయడం జరుగుతోంది. జై హింద్, జై భారత్.